వెంబడే ఫోన్ చేస్తే ఇమీడియట్ గా అటెండ్ అవుతుంది. సో ఒంటరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక మనిషి అవసరం అనేది ఉంటుంది. మనం అందరం ఒంటరి వాళ్ళం, మనది ఒంటరి కులం. ఈ ఒంటరి కులంలో మనకి మనమే తోడు అని ఒక నెట్వర్క్ మన మధ్య ఏర్పడాలి. ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు అలా ఉన్నారు కూడా. మా వాళ్ళలో ఎవరికి ఏదైనా అవసరం అయిందంటే ఇమీడియట్ గా ఆ ఏరియాలో ఉండేవాళ్ళు వెంటనే వెళ్లి వాళ్ళని అటెండ్ అవుతారు, వాళ్ళ అవసరాలకు అటెండ్ అవుతారు. రాజేశ్వర్ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయండి? భవిష్యత్తులో ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తూ మరింత మంది వృద్ధుల జీవితాలకు ఒక ఆసరా కల్పించడం అనేది నా ప్రధానమైన ఉద్దేశం. దీన్ని కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రంలో నలుమూలల అన్ని జిల్లాలకి కూడా వెళ్లి దీన్ని బాగా ప్రమోట్ చేయాలని నేను అనుకుంటున్నాను. రేపు 22వ తారీఖున కరీంనగర్ లో ఈ కంపానిషిప్ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా కమ్యూనిటీ లివింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కొండాపూర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సహకారంతో త్వరలో కొండాపూర్ లో కూడా అది ప్రారంభించబోతున్నాం. ఇలాంటి ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులకి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వారికి వారికి వేరువేరుగా కమ్యూనిటీ లివింగ్ కూడా త్వరలో ప్రారంభిస్తాం కొండాపూర్లో. రాజేశ్వర్ గారు, మీకు సాక్షి సలాం మనస్ఫూర్తిగా మీలో ఉన్న ఫైర్ కు సలాం చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు, మీ సాక్షి టీవీకి కూడా. ముఖ్యంగా ఇది ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొస్తున్నటువంటి పిల్లలకి మరొక్కసారి నేను కూడా సలాం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంప్రదాయ మూలాల్ని ఛేదించడం అంత చిన్న విషయం కాదు. సమాజంలో అణువణువున ఛేదించుకుపోయిన అభిప్రాయాల్ని మార్చాలంటే ఒక ధైర్యం కావాలి. ఆ స్థైర్యం రాజేశ్వరి గారిలో నిండుగా కనిపిస్తుంది. సమాజ ధిక్కారాన్ని ఎదుర్కొంటున్న అనుకున్నది చేయడానికి వెనుకాడని రాజేశ్వరి దృఢ సంకల్పానికి సాక్షి సలాం.